27 బడ్జెట్ పై సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తరచూ ఒక మాట అంటుంటారు అధ్యక్ష, అదే సంపద సృష్టి అధ్యక్ష. సంపద సృష్టించడం ద్వారా పేదరికం లేని సమాజ సాధనే ముఖ్యమంత్రి గారి ఆశయం అధ్యక్ష. అందుకు తగ్గట్టు బడ్జెట్ రూపకల్పన చేసి కేటాయింపులు చేసిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మనిషి నాడి పట్టుకుంటే చాలు అధ్యక్ష, అతని ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు చేసిన కేటాయింపులు చూస్తే చాలు అధ్యక్ష, ఈ ప్రభుత్వ హృదయం ఎలా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. బడ్జెట్ అనేది కేవలం ఆదాయం వ్యయాల లెక్క కాదు అధ్యక్ష, ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రతిబింబం అధ్యక్ష. ఎక్కడ ఎక్కువ కేటాయిస్తే అక్కడే ఆ ప్రభుత్వ దృష్టి, దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. రైతు నిలబడితే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది అధ్యక్ష. విద్యార్థి ఎదిగితే భవిష్యత్తు వెలుగుతుంది అధ్యక్ష. ప్రజల ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది అధ్యక్ష. ఈ 3 రంగాలు బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా నిలబడుతుంది అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం సాకారం చేసే దిశగా వేసిన బలమైన అడుగులు ఈ బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం కోసం 53,915 కోట్లు కేటాయించడం అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అధ్యక్ష. ఆస్తులు సృష్టించే పెట్టుబడులు పెట్టడమే నిజమైన ఆర్థిక క్రమశిక్షణ అని ఈ బడ్జెట్ స్పష్టం చేస్తుంది అధ్యక్ష. గృహ నిర్మాణానికి రంగానికి గత ఏడాది కంటే 3 అంతలు పెంచి 6,350 కోట్లు కేటాయించడంపై పేదల గృహ స్వప్నాలకు బలమైన పునాది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏ ఊరికి మనం వెళ్ళినా ఈరోజు మనల్ని ఈ గృహాల గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరు కూడా పోయినసారి మనం అందించిన బడ్జెట్లో కనీసం కొంతమేరకు చేస్తే ఈసారి పేదల కోసం మనం ఇచ్చిన ఈ బడ్జెట్లో గత ప్రభుత్వంలో చేసిపోయిన అస్తవ్యస్త పరిస్థితులు గృహ నిర్మాణంలో రంగంలో ఉన్నాయి అధ్యక్ష. మనం 2 సంవత్సరాల నుంచి కూడా కనీసం దాన్ని బాగు చేయలేకపోతున్నాం అధ్యక్ష. అంత అధ్వానంగా ఉంది ఆ గృహ నిర్మాణాల పరిస్థితి. ఎవరికైతే మనం కేటాయించామో వాళ్ళు అందులో లేరు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇళ్ళు లేవు. అలాంటి పరిస్థితిని మనం తప్పించి ఈరోజు మళ్ళీ ఈ బడ్జెట్తో అయినా కనీసం పేదలకి అందరికీ ఇళ్ళు వచ్చే విధంగా చూడాలని చేసిన ఈ బడ్జెట్ నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష.